శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. నీ గోడను మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం మీద ఆనిస్తున్న మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీకా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనములో నీ గోడలు మరలా కట్టించుము, ఆ కట్టించు దినములు వచ్చుచున్నవి అని వాక్యంలో చూడగలం. అనగా ఈ లోకములో మనము మన స్థిరమైన నిత్య నివాసపురమైన క్రీస్తును కలిగి మన ఇల్లును కట్టుకునవలేను. గోడలు కట్టించుట అనగా పునరుజ్జీవమునకు గుర్తుగా ఉన్నది. ఈ లోకములో దేవుణ్ణి కలిగి ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించాలని ఆశిస్తూ ఉన్నాడు. నీ సరిహద్దులను విశాలపరిచే దేవుడు ఆయన. కుటుంబాలలో శాంతి, సమాధానము, సంతోషము ఇవ్వగలిగినటువంటి ప్రభువు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాన్ని క్రీస్తు అనే బండపైన కట్టుకోవాలి. ఆత్మీయ గృహాన్ని నిర్మించుకోవాలి. స్థిరంగా ఉండాలి. విశ్వాసంలోను, భక్తిలోను, ప్రేమలోను, ఇతరులకు మేలు చేయటందును స్థిరమైన వారిగా వర్ధిల్లాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి దీవించును గాక. ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానించే ధనతిచ్చినందుకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడే ఉండి దీవించును గాక. ఆమేన్.